హే వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలి. సో రైట్ నౌ నాతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. బికాజ్ ఇండస్ట్రీలో జరుగుతున్న ఎన్నో విషయాలు అండ్ పొలిటికల్గా కూడా ఎన్నో విషయాలు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే, ఎలా ఉన్నారు సార్? సో సార్, అంటే లైక్ ఇందాక మాట్లాడుతూ మాటల మధ్యలో ఫోన్ ట్యాపింగ్ గురించి కూడా ఒక టాపిక్ అయితే వచ్చింది. అండ్ లైక్ అందులో చంద్రబాబు గారు కూడా ఉన్నారు, ఆయన గురించి మాట్లాడట్లేదు ఏంటని ఒక క్వశ్చన్ ఎవరు అడగడం జరిగింది. సో ఫోన్ ట్యాపింగ్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటమ్మా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తారని ఎక్కడ ఏం లేదు. అది ఓన్లీ జస్ట్ ఫేక్ న్యూస్. కనుక అది ఏదంటే చట్టానికి ఎవరు అతిథులు కాదు. ఒకవేళ ఏమంటే చట్టం దాని పని దాన్ని చేసిపోతుంది. కనుక ఏదైతే వస్తున్నాయో విషయాలు చట్టానికి మనం ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు మనం వ్యతిరేకంగా వెళ్ళకూడదు. ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఆఫ్టర్ ఎలక్షన్ అన్నీ బయటకు వస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే లైక్ పొలిటికల్ లైఫ్ వేరు, ఇండస్ట్రీ లైఫ్ వేరు. బట్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా పొలిటికల్కి వస్తున్నారు. అండ్ చాలామంది ఏంటంటే ఇవేందో బయట జనాలకి కూడా ఒక డౌట్ ఉంది, లైక్ పొలిటికల్లో ఉన్న వాళ్ళకి సినిమా యాక్టర్లు సైతం భయపడుతున్నారు డైరెక్టర్గా, అంటే లైక్ రావట్లేదు అని. అండ్ ఇందాక మీరు కూడా మెన్షన్ చేయడం అది చేశారు. సో మీరు ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చింది? అలాంటి సంఘటనలు కానీ అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా మీరు చూసారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంధకారంలోకి 5 సంవత్సరాలు వెళ్ళిపోయింది. ఈరోజు రాష్ట్రం అంతా మొత్తం చాలా అల్లకులాలంగా ఉంది. ఈరోజు మన పుట్టిన గడ్డ మనం కంపల్సరీ రుణం తీర్చుకోవాలి. కాబట్టి ఈ రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారు రాకపోతే రాజధాని లేని రాష్ట్రం అయిపోద్ది. కాబట్టి దయచేసి మన పరిశ్రమలు లేవు, సినీ పరిశ్రమ కూడా రావాలి. కాబట్టి సినిమా ఇండస్ట్రీలు అందరూ కూడా నడుము కట్టండి, డైరెక్ట్గా సపోర్ట్ చేయండి, ఇండైరెక్ట్గా సపోర్ట్ చేయొద్దు. మీరు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేయండి. ఇది డిఫరెంట్ పార్టీస్ ఉండొచ్చు. ఎవరైనా చంద్రబాబు నాయుడు గారి పార్టీని అభిమానించే వాళ్ళని మాత్రమే, మళ్ళీ చెప్పాను, సినిమా ఫీల్డ్లో పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, మోడీ గారిని అభిమానించిన మాత్రమే డైరెక్ట్ అండ్ సపోర్టెడ్. మీరు జగన్మోహన్ రెడ్డికి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పాను. అసలు ఎందుకు భయపడుతున్నారు అని మీరు అనుకుంటున్నారు? అంటే బేసికల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నాకంత పొలిటికల్ నాలెడ్జ్ లేకపోయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే యంగ్ జనరేషన్కి సినిమాస్ చూస్తూనే ఎక్కువ ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. అండ్ ఆయన స్పీచ్లు రీసెంట్ టైంలో ఆయన అంటే లైక్ ఎలక్షన్స్ టైంలో ఇచ్చే స్పీచ్లు కూడా చాలా వరకు ఇన్స్పైర్ చేస్తూనే ఉంటాయి. అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నతను కూడా లైక్ లాస్ట్ టైం కూడా లైక్ పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అండ్ ఈసారి పిఠాపురం నుంచి చేస్తున్న ఎక్స్పెక్టేషన్స్ హైలో ఉన్నాయి. సో ఆ భయం అన్నది ఎక్కడ క్రియేట్ అయ్యింది అనుకుంటున్నారు? అంటే ఒకటి ఉందమ్మా, సినిమా ఫీల్డ్లో పవన్ కళ్యాణ్ గారా, నటికుమారా, చిరంజీవి గారా కాదు. అక్కడ రాజకీయం వేరు, సినిమా ఫీల్డ్ వేరు, సినిమా హీరో వేరు. సినిమా హీరోకి లక్షల మంది జనాలు వస్తారు. అక్కడ ఓటుగా మలుచుకోగలగాలి, బూతుల దగ్గరికి ఓటు వెళ్ళాలి, ఆ బూతుల దగ్గరికి ఆ కార్యకర్తలు ఓటు తీసుకెళ్ళాలి, ఆ ఓటు వేయించాలి, మా నాయకుడికి ఓటు వేయండి అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే అక్కడ ఆ రోజు ఆయన 2019లో నా కార్యకర్తలు ఇన్ని లక్షల మంది వస్తున్నారు కదా, నా కోసం ఎందుకు ఓటు వేయరు అని అనుకున్నాడు ఆయన. కనుక కాకపోతే రాజకీయం ఆయనకు అప్పుడు తెలియలేదు, ఇది ఆ రాజకీయం అని తెలియలేదు. ఓహో, రాజకీయంలో మనల్నే ఓడిస్తారా, ఈ రాజకీయంలో జనాలు వచ్చినంత మనకు ఓటు వేయరా అనేది ఆయనకు తెలియలేదు. ఈసారి చాలా పకడ్బందీగా తెలుసుకున్నాడు. పకడ్బందీగా ఓటు అంటే ఏంటో, బూత్ మేనేజ్మెంట్ అంటే ఏంటో, కార్యకర్త అంటే ఏంటో, కార్యకర్త అభిమానికి ఓటు లేకపోయినా వాళ్ళ తల్లిదండ్రులు ఓట్లు అంటే ఏంటో ప్రతి ఒక్కరు కూడా ఈసారి చాలా చక్కగా అందరూ ప్లాన్ ప్రకారం కరెక్ట్గా తీసుకెళ్ళి బూత్లో ఓటేస్తారు. రేపు మే 13వ తారీఖు నాడు 1,10,000 మెజార్టీతో అండ్ గ్రేట్గా ఆయన పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారు. ముద్రగడ్డ పద్మనాభరెడ్డి గారు మే 9 కానీ 10 కానీ ఆయన నామకరణ చేసుకోవచ్చు. గీతా గారు మా సోదరి, ఈ గీతా గారు ఆమె పార్టీ లైన్ పెట్టి ఆమె మాట్లాడుతుంది, ఆ పార్టీ లైన్ పెట్టి నించుంది. కాబట్టి ఆమెను మేమేం పెద్దగా అనట్లేదు. యాజ్ అ పార్టీ లైన్స్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి. కానీ ముద్రగడ్డ పద్మనాభ గారు ఒక కుల నాయకుడు వేరు, రాజకీయ నాయకుడు వేరు. కులానికి రాజకీయానికి డిఫరెంట్ ఉంటుంది. ఈ వైసీపీ నాయకుడుగా ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారిని ఓడిద్దామని చూస్తున్నాడు కాబట్టి, ఆయన ఆశ నెరవేరదు కాబట్టి ఆయన పేరు మార్చుకుంటా అన్నాడు. మే 9, 10 ముహూర్తాలు అయితే లేవు, పెట్టుడు ముహూర్తం పెట్టుకునైనా సరే పెట్టి చేసేసుకోవచ్చు. కనుక వాళ్ళ కూతురే ఆయన మీద యాంటీ స్టేట్మెంట్ ఇచ్చింది. మా నాన్నగారు మాట్లాడిన మాటలు పట్టించుకోకుండా ఆయన ఫ్యాన్ ఈజ్ పవన్ కళ్యాణ్ గారు, కాపులు పవన్ కళ్యాణ్ గారితో ఉంటారు అని చెప్పింది. అంటే ఇంట్లోనే సపోర్ట్ లేదు ఆయనకి. అలాంటిది ఆయన ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన నమ్మి ఉంటే గీతా గారు కాకుండా ఈయనకే ఇచ్చేవారుగా సీటు. జగన్మోహన్ రెడ్డి గారు ఈయన నమ్మలేదు. కాపు నాయకులు ఎవరు ఈయన నమ్మే పరిస్థితుల్లో లేరు. కనుక పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే కాపుల్ని బీసీలో చేర్చాలన్న ఆలోచనని మన అందరం కలిపి వెళ్ళి కాపుల్ని బీసీలో చేర్చమని రిక్వెస్ట్ చేసి, ఎస్సీ వర్గీకరణ ఎలాగైతే మోడీ గారు ఆయనకు మాట ఇచ్చారో మందకృష్ణ మాదిక్ గారికి, మన పవన్ కళ్యాణ్ గారి ద్వారా మనం మోడీ గారి దగ్గరికి వెళ్ళి బీసీలో చేర్చమని రిక్వెస్ట్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. గీతా గారు 5 సంవత్సరాలు ఉన్నారు. 5 సంవత్సరాలు ఏం చేశారు? పార్లమెంట్లో ఎక్కడ మాట్లాడారు?
ఏం మాట్లాడలేదు కదా. కనుక ముద్రగడ్డ పద్మనాభం గారు ఆయన స్వార్థం కోసం, ఆయన ఇంటి స్వార్థం కోసం, ఆయన టికెట్ల కోసం, ఆయన రాజ్యసభ కోసం ఈయన ఓడించడానికి ప్రయత్నం చేస్తారు. ఈయన ఓడిస్తే రాజ్యసభ ఇస్తారు, ఓకే పవన్ కళ్యాణ్ గెలిస్తే ఇంటికి పంపిస్తారు. ఓకే ఇది రెండు ముద్రగడ్డ పద్మనాభం గారికి హామీ. ఓడిస్తే రాజ్యసభకి వెళ్తాడు, పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఈయన ఇంటికి వెళ్ళి ముద్రగడ్డ పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకుంటాడు, అంతే. సో బేసికల్గా మనం అంటే లైక్ పొలిటికల్లో ఇప్పుడు ఎంతమంది అయితే ఏమేమి అనుకుంటున్నారు, ఏమేమి ఎస్టిమేట్ చేస్తున్నారో అలానే కనుక జరిగితే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలాంటి మార్పులు వస్తాయి? ఇప్పటికీ చాలా వరకు అప్పట్లో టికెట్ రేట్స్ పెంచడం జరిగింది, ఆ తర్వాత తగ్గించడం జరిగింది, ఫ్లక్చువేట్ అవుతూ ఉంది. సో దానివల్ల ఇండస్ట్రీ ఎక్కువ దెబ్బతింటుందని చాలామంది అనుకుంటున్నారు, లైక్ మీలాంటి క్రిటిక్స్ కావచ్చు, చాలామంది అనుకుంటున్నారు. సో ఒకవేళ ఏదైనా మారితే ఎలక్షన్స్ తర్వాత ఇండస్ట్రీ ఎలా ఉంటుంది? ఎలక్షన్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు. 135, 140 సీట్లలో ఆయన గవర్నమెంట్ జూన్ 10, 11 ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ సినిమా ఇండస్ట్రీలో విశాఖపట్నంలో 2 స్టూడియోలు కట్టాలి, అక్కడ యువతకు ఉపాధి కలపాలి. ఈస్ట్ గోదావరిలో ఒక స్టూడియో కట్టాలి, టూరిజం హబ్గా పెట్టాలి. అలాగే తిరుపతిలో ఒక స్టూడియో కట్టాలి. మొత్తం టోటల్గా 3 రాష్ట్రాలకి సినిమా హబ్గా మొత్తం తీసుకురావాలి. సినిమా ఉన్న ఎవరైతే నాయకులు అందరూ ఉన్నారో సినిమా వాళ్ళకి ఇల్లు స్థలాలు ఇవ్వాలి. అక్కడ మొత్తం టోటల్గా రేట్లు అనేది ఏదైతే మల్టీప్లెక్స్లకి థియేటర్లకు ఉన్నాయో పేదవాడి నుంచి గొప్పవాడి దాకా చూడాలి. 250 రూపాయలు టికెట్ ఉండాలి, 100 రూపాయలు టికెట్ ఉండాలి, 70 రూపాయలు టికెట్ ఉండాలి. పేదవాడు చూడాలి, గొప్పవాడు చూడాలి, అందరూ చూడాలి. సినిమా అనేది అందరికీ కూడా ఒక ఎంటర్టైన్మెంట్ కాబట్టి పేదవాడి నుంచి గొప్పవాడి దాకా మల్టీప్లెక్స్ కూడా అలాగే ఉండాలి. 100 రూపాయలు మల్టీప్లెక్స్ ఉండాలి, 150 ఉండాలి, 300 రూపాయలు ఉండాలి. గొప్పవాడు 300 రూపాయలు చూస్తాడు, మిడిల్ క్లాస్ 150 రూపాయలు చూస్తాడు, లేనివాడు 100 రూపాయలు చూస్తాడు. మల్టీప్లెక్స్ల నుంచి మామూలు సింగిల్ స్క్రీన్ దాకా సినిమా చూడాలి. పాప్కార్న్ రేట్లు కానీ అన్నీ కూడా మినిమం 50 రూపాయల లోపునే ఉండాలి. గవర్నమెంట్ రేట్లు తప్ప మామూలుగా ఇక అప్ నార్మల్ రేట్లు కానీ అమ్మటానికి లేదు. అవి కూడా అన్ని చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి చెప్తాం, పవన్ కళ్యాణ్ గారికి చెప్తాం. రేట్లు అనేది కూడా సినిమా ఇండస్ట్రీలో కరెక్ట్గా సినిమాలు ఆడాలి. అలాగే ట్యాక్స్లు అనేది కరెక్ట్గా గవర్నమెంట్ రూపంగా గవర్నమెంట్కి కట్టాలి, గవర్నమెంట్కి ఆదాయం రావాలి. సినిమా ఇండస్ట్రీ బతకాలి అంటే మొత్తం టోటల్గా సింగిల్ పర్మిషన్స్ అన్నీ కూడా తీసుకోవాలి. సింగిల్ విండో పథకం పర్మిషన్ తీసుకోవాలి. అది కూడా నార్మల్ రేట్లో ఆంధ్రప్రదేశ్లో షూటింగ్లు చేయడం. అక్కడ గవర్నమెంట్ స్టూడియోస్, నాట్ ఓన్లీ ప్రైవేట్ స్టూడియోస్, గవర్నమెంట్ స్టూడియోస్ అండ్ 2 స్టూడియోస్ అండ్ విశాఖపట్నం. మనకు మొత్తం టోటల్గా ఒరిస్సా, బెంగాల్ అన్ని రాష్ట్రాలు కూడా కవర్ అవుతాయి కాబట్టి మా ఈస్ట్ గోదావరిలో ఒక స్టూడియో, అలాగే మన ఫారెస్ట్ డెవలప్ చేయాలి, అరకు డెవలప్ చేయాలి, పాడేరు డెవలప్ చేయాలి. మొత్తం టోటల్గా యువతకి ఉద్యోగం కల్పించాలి. యువతకి మెయిన్గా ఉద్యోగాలు కల్పించాలి. ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, అక్కడే ఉండాలి. ప్రతి సినిమా తీసేవాళ్ళు కూడా అక్కడ కూడా స్థిర నివాసం ఆఫీస్ ఉండాలి. అది తెలంగాణలో కూడా ఉండాలి. 60% షూటింగ్ అక్కడ చేస్తే 40% షూటింగ్ ఇక్కడ చేయాలి. కనుక 67% ఇన్కమ్ ఉంది కాబట్టి 2 చేయాలి, అన్నీ కరెక్ట్గా చేయాలి. అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వచ్చిన తర్వాత కూర్చొని నేను కూడా స్వయంగా వెళ్తాను, పెద్దలు కూడా వెళ్తారు, నేను కూడా దీంట్లో పార్ట్ ఆఫ్ ది రోల్ పోషిస్తాను. నా చిన్న సినిమాల కోసం, చిన్న వాళ్ళ కోసం పెద్దవాళ్ళతో కలిసి పోరాడతాను. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ కలుసుకుందాం.